చదివినటువంటి లేఖన భాగము విశ్వాసపు జీవితం ప్రభునందు ఉండవలసినటువంటి తీరు. చదివిన లేఖన భాగము మార్తా యేసుతో సంభాషించినటువంటి మాటలు. మార్తా యేసుతో సెలవిచ్చి ఏమని మాట్లాడింది? ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకయుండును. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం! ప్రాణంతో జీవముతో మరి ఉన్నటువంటి స్థితిని ప్రభువునందు ఆపాదించుకున్నటువంటి పరిస్థితి మార్తా జీవితం. మార్తా యొక్క విశ్వాసం ఎలా ఉంది? కానీ అంత విశ్వాసం మనలో లేదు. మనకు మాదిరిగా ప్రతిదీ దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. మార్తా, మరియా, లాజరుల యొక్క కుటుంబ జీవితం బేతనియా ప్రాంతంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకున్నటువంటి కుటుంబం అది. యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినటువంటి కుటుంబము. యేసుక్రీస్తు ప్రభువునకు వారు పరిచయం చేసినటువంటి కుటుంబము. ఆ గృహము యేసు ప్రభు అక్కడ బస చేయగలిగినటువంటి గృహం అది. యేసు ప్రభు అక్కడ నివాసం చేయగలిగినటువంటి గృహం అది. అట్టి యేసు ప్రభు కొరకు పరిచర్య చేశారు మార్తా, మరియా, లాజరులు. లాజరును దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి వాడు. లాజరు అంటే చాలా ఇష్టడు యేసు ప్రభువుకు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నిజంగా మరి అక్కడి నుంచి తరిమివేయబడ్డాడు. రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించారు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. అయినను లాజరు విషయము మార్తా, మరియమ్మలు ఏం చేశారు? యేసు ప్రభువుకు తన యొక్క సందేశాన్ని చేరవేశారు. వేయడంతో ప్రభు వెంటనే స్పందించలే, వెంటనే అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడలే. దాదాపు 3 దినాలు అక్కడే ఉన్నాడు. 4వ దినం రావడానికి ఇష్టపడ్డాడు. 4వ దినం రావటంలో కూడా శిష్యులను పిలిస్తే శిష్యులు ఏమన్నారు? శిష్యులు ఒక మాట అంటారు. చూద్దాం, ఆ మాటను ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఏమంటున్నాడు అంటే, 7వ వచనం జ్ఞాపం చేసుకుందాం. అటు పిమ్మట ఆయన, మనము యూదాకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెలుదువా అని ఆయనను అడిగిరి. ఎంత విషయం! రాళ్ళతో కొట్టారు కదా, కొట్టడానికి ప్రయత్నించినారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్తానంటున్నావే, అక్కడికి పోయి వచ్చాము, ఇది ఏమి పరిస్థితి, మళ్ళీ కొట్టించుకుందామా అక్కడికి పోయి అంటూ ఉన్నారు. అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపాటు పడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపాటు పడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడని అతనిని మేల్కొల్ప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, కాబట్టి లాజరు ఏమై ఉన్నాడు? వాళ్ళతో చెప్తున్నాడు, నిద్రిస్తూ ఉన్నాడు, నిద్రపోయాడు. దేవుని దృష్టిలో మన మరణము ఎలా ఉంది? నిద్రతో సమానంగా ఉంది. కారణం, మనమంతా కూడా ఈ లోకంలో నిద్రించినప్పుడు పరలోకంలో మేలుకుంటాము అన్న సత్యం దేవుడు చాలా స్పష్టంగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక లాజరు ఏమై ఉన్నాడు? నిద్రించాడు. లాజరు నిద్రించాడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలి? మేలుకొల్పాలి. కనుక మేల్కొల్పటానికి మనం వెళ్తేనే ఆయన మేలుకుంటాడు. వేరే వాళ్ళు పోయి మేల్కొల్పు చేస్తే లేవడు. వేరే వాళ్ళు ఎవరిపై చేసినా లేవడు. కారణం, మేల్కొల్పు అది నా చేతిలో ఉంది. ఆయన జీవము నా చేతిలో ఉంది. ఆయన యొక్క ఆయుష్ నా చేతిలో ఉంది. కాబట్టి నేను పిలిచినట్లయితే లాజరు లేస్తాడు, ఇంకెవరు పిలిచినా లెగడు. కారణం, ఆయన మన యొక్క సృష్టికర్త, ఆయన మన దేవుడు,
మన కొరకు ప్రాణం ఇచ్చాడు, మన కొరకు ప్రాణాన్ని పోసాడు, మన కొరకు ప్రాణ త్యాగం చేయటానికి నిజంగా ఈ లోకానికి దిగి వచ్చిన మన దేవుడు గనుక నేను లేపితే లేస్తాడు. కాబట్టి మన ఇద్దరం వెళ్దాము, మీరు కూడా చూస్తారు కదా. కనుక నాతో సహకరించండి, మనం పోయి మేల్కొల్పు చేస్తాము, ఆయన లేపుదాము. ఎందుకంటే ఆయన పండుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు అని అతని మేలుకొల్ప వెలుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడునానిరి. నిజంగా ఆయన నిద్రపోయింటే లేస్తాడు కదా, మంచిదే కదా అంటున్నారు. వాళ్ళకు కూడా తెలియదు చనిపోయినాడు అనే విషయం, వాళ్ళకు కూడా తెలియదు చనిపోయిన మనిషి మళ్ళీ లేస్తాడు అనే విషయం. కానీ ఆ సత్యాన్ని చూపించాలని దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా వారి విశ్వాసాన్ని వారి ముందు ఉంచటానికి దేవుడు ప్రయత్నించాడు. ఆయన ఆ విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు అన్నమాట. గనుక యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాననుకొనిరి. కావున లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమానబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదాము అని తనతో కూడా శిష్యులతో చెప్పాను. తోమా సందేహపడ్డాడు. తోమా మన భారతదేశానికి చేరి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు థామస్. కాబట్టి ఆయన అంటున్నాడు, కానిపా లాజరు చనిపోతే మనం కూడా చనిపోదాం, ఏమి ఇంతే కదా, ఇంకా మనం ఎట్లయినా చనిపోవాల్సిందే కదా అని ఒక విధమైనటువంటి నిరుత్సాహంతో పలికాడు. ఆయనను కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డారు, ప్రయాణమైపోయారు. అప్పటికి 4 దినములు అయింది. లాజరు చనిపోయి ఎన్ని దినాలు? 4 దినాలు. మనకు బాగా తెలుసు, ఒక్క దినమైతే చాలు ఏమైపోతుంది, శరీరము కుళ్ళిపోతుంది. ఒక్క దినమే, ఎక్కువ రోజులు పట్టదు మట్టిలో. గనుక మరి మనం మన పరిస్థితిని ఒకసారి ఆలోచించాలి. 4వ దినము యేసు ప్రభు వెళ్ళటం ప్రారంభించాడు. 4 దినాల ముచ్చట మనది కూడా. ఈ లోకంలో 3 దినాలే, 4వ దినం వెళ్ళిపోతాం మనం అంతా కూడా, అక్కడ ఉంటాం. కాబట్టి 3 దినాల ముచ్చటను గుర్చినటువంటి సత్యాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 3 దినముల ముచ్చటలో మనము వాస్తవానికి గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవాది దేవుడు దిగి వచ్చాడు. అదేదనగా మనము ఈ లోకంలో 3 దినముల యొక్క ముచ్చటను అనుభవించటంలో వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయముతో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి మనము రక్షణ కలిగినటువంటి వారమై జీవించటానికి మొట్టమొదట మనకు కావాల్సింది విశ్వాసము. విశ్వాస జీవితాన్ని మన ఎడల దేవుడు గ్రహించినటువంటి వాడుగా మనకు రక్షణ ఇవ్వటానికి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి మన దేవుడు. గనుక ప్రభువులో మనం కొనసాగాలని దేవుడు ఇష్టపడినటువంటి వాడై, దేవుడు దయ తెలిసినటువంటి వాడై, తన యొక్క కృపా బాహుల్యాన్ని బట్టి మనకు రక్షణ ఇవ్వాలని ఇష్టపడ్డాడు మన దేవుడు. దేవాది దేవుడు దిగి రావటానికి మానవుని యొక్క జీవితాన్ని, మానవుని యొక్క జీవిత విధానాన్ని కనుపరచి మానవునికి రక్షణ ఉంది అని, మానవునికి పరలోక రాజ్యం ఉంది అని బయలుపరచడానికి దేవుడు దిగి వచ్చాడు.
కాబట్టి ఆయనను మనం ఎంత ఆరాధించినా తక్కువే. మన హృదయాన్ని అర్పించుకోవాల్సినటువంటి బాధ్యత. గనుక ప్రభువులో మనం కొనసాగటానికి దేవుడు మన కొరకు మన విశ్వాసాన్ని నిజంగా గ్రహించటానికి ఇష్టపడ్డాడు. అందుకే వాక్య భాగంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 6వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం ఏమంటాడు చూద్దాం, ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. నువ్వేం చెమటలు గార్చాల్సిన అవసరం లేదు, నువ్వేమి ఇక తలకిందులు కావాల్సిన పని లేదు. నీవు ఏం చేయాలి? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు యేసు. ఆయన పంపిన వాని యందు, ఆయన ఎవరు? దేవుడు, దేవాది దేవుడు. ఎవరిని పంపాడు? యేసు క్రీస్తు ప్రభువును పంపాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం వస్తే చాలు. అదే క్రియ నీలో, అదే గొప్ప పని. నువ్వు చెమటలు కార్చాల్సిన అవసరం లేదు. ఇక చాలా వరకు అనుకుంటున్నారు ఇది ఎట్లయితుంది, పని చేసుకోకుండా ఎట్లా, అట్లా రకరకాల మాటలు. మానవ తెలివి అతీతం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. చాలు. విశ్వాసం ఉంచితే అదే ఆయనకు కావలసినటువంటి క్రియ, అద్భుతమైనటువంటి పని. ఆ పనిని నీవు నెరవేరిస్తే నీ జీవితంలో వృద్ధి పొందుతావు, అభివృద్ధి చెందుతావు. విశ్వాసమును బట్టి నీ జీవితాన్ని గడపడంలో దేవుని మెండైనటువంటి అద్భుతమైనటువంటి దీవెన ఆశీర్వాదములు నీ పైన కుమ్మరించబడతాయి. గనుక చాలా స్పష్టంగా మాట్లాడతాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. హల్లెలూయా. చూసారా, మనం ఇది ఏ రోజు కూడా ప్రార్థించాం, మన చేత కాదు. అపోస్తలులు అంటున్నారు, ఏమంటున్నారు? శిష్యులందరూ కూడా, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి, మేము బలహీనమైపోతున్నాం, విశ్వాసం మాలో నుంచి కోల్పోతూ ఉన్నాం, కాబట్టి మా విశ్వాసాన్ని బలపరచు అంటూ ఉన్నారు. మనం కూడా అది నేర్చుకోవాలి. మన విశ్వాసాన్ని పెంపొందించు నిమిత్తమై దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా అడగడం నేర్చుకోవాలి, పొందడం నేర్చుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మా విశ్వాసాన్ని ఏం చేయమంటున్నారు? వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే చాలు. ఎంత? ఆవగించ. అందుకే గత దినాలలో కాన్వికేషన్స్ జరిగేటివి. గత దినాలలో హెబ్రోన్లో మరి భగత్ సింగ్ గారు తన యొక్క ఆధీనానుసారంగా జరిగినటువంటి కాన్వికేషన్లలో మరి ఆయన ఏం చేసేవాడంటే, ఒక పెద్ద కవర్ ఉంటుంది, కవర్లో 2 ఆవగింజలు ఆవాలు వేసి వచ్చేటప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చేటప్పుడు ఆ కవర్ చేతికిస్తారు. ఆ కవర్లో ఏముందో గిఫ్ట్ అనుకుంటూ ఉంటాం. ఆ కవర్లో ఏముంది? ఆవగింజలు, 2 ఆవగింజలు ఉంటాయి అంతే. ఎందుకు? ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి నీ జీవితంలో నువ్వు ఏం కావాలి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విశ్వాసాన్ని బలపరచబడాలి, విశ్వాసములో జీవించాలి, విశ్వాస జీవితాన్ని అనుభవించాలి అని అందుకు అర్థం. అందుకే ఇక్కడ అంటాడు, ఆ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడదు అని చెప్పునప్పుడు అది మీకు లోబడను. ఎంత గొప్ప విశ్వాసం! దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి జవాబు. అపోస్తలులు అడిగారు, ప్రభువా మాకు విశ్వాసం దయచేయి. ఇప్పుడు మనం చూసాం, మార్త ఏం చేసింది? ప్రభువా నీ ఉండింటే నా తమ్ముడు, నా సహోదరుడు చావకుండును కదా. ఎందుకంటే నీవుంటే చావు మాకుండదు.
ప్రభు మనలో ఉంటే చావు మనకు ఉండదు. దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు అంటాడు, శరీరమును ప్రాణమును చంపేవానికి నువ్వు భయపడనక్కర్లేదు, కానీ శరీరమును ప్రాణమును వాటితో సహా ఆత్మను చంపేవానికి భయపడు అంటాడు. ఆత్మ దేవుని వశంలో ఉంది, ఆయన ఆధీనములో ఉంది. ఆయనకు మనం భయపడదాం, ఆయనకు మనం లోబడదాం. గనుక ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జవాబు, నీ విశ్వాసము ఏం కావాలి? ఆవగించేంతుంటే చాలు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఎనఫ్. సంపూర్ణ హృదయంతో ఉండాలి, అది నోటి మాటతో కాదు. గనుక అట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు మన పట్ల తన యొక్క ఉన్నతమైనటువంటి ఆశ్చర్యక్రియలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన ఒక ప్రార్థన చేశాడు. యేసు ప్రభు కూడా ఏమని ప్రార్థన చేశాడు చూద్దాం ఒకసారి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం చదువుకుందాం. 20-21 వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థిస్తున్నాను. వీళ్ళొకరే కాదు, వాక్యాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏకమై మనలో జీవించాలని ప్రార్థిస్తున్నాను. ఎంత గొప్ప విషయం ఇది, ఎంత ఐక్యత. గనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన ఆశయం మన పట్ల నెరవేర్చడానికి, మనలో విశ్వాసాన్ని నింపటానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా ఈ లోకానికి అనుదించినటువంటి వాడై ఏం చేశాడు? నిజంగా మనము తన యొక్క నీతిని మనం అనుసరించులాగున హృదయంలో విశ్వసించు వారమై ఉండాలి. తర్వాత మనము నిజంగా ఆయన ఇచ్చినటువంటి రక్షణను అనుభవించే వారముగా నోటితో మనము ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి విశ్వాసాన్ని మెరుగుపరచు నిమిత్తమై నిజంగా మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో దాన్ని అంకితం చేసుకోవాలి, హృదయంలో నాటుకోవాలి, హృదయంలో నాటబడాలి. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే, హృదయంలో నాటబడంలా పరిస్థితి ఎలా ఉంది అంటే, చూద్దాం ఆ మాటను కూడా ఒక్కసారి. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఏమంటున్నాడంటే, రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. రాతి నేలన పడినటువంటి విత్తనముల మన బ్రతుకులు. ఈరోజు విశ్వసించినామంటాం, మనం బాప్తిసం కూడా పొందుతాం, కానీ కొద్ది శ్రమలు వెంటాడగానే, కొంచెం ఇబ్బంది కలగగానే మన పరిస్థితి మారిపోతుంది, విశ్వాసాన్ని కోల్పోతాం, మన యొక్క ఆత్మీయ జీవితము అడుగంటిపోతుంది. కనుక దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి జీవితానికి కొంచెం శోధన రాగానే నిజంగా ఏమైపోతున్నాము? విశ్వాసాన్ని కోల్పోతున్నాం. గనుక విశ్వాసములో మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఆయన నిజంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటాడు? యాకోబు ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19 చదువుకుందాం ఒకసారి. ముందు, దేవుడక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. అలాగే 23 చదువుకుందాం. కాబట్టి
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము నమ్మాడు. అసలు చెప్పాలి అంటే ఆ పరిస్థితిని ఒకసారి ఆలోచిస్తే అబ్రహాము నమ్మకత్వానికి అవధులు లేవు, ఆటంకాలు లేవు. మన నమ్మకానికి, మన విశ్వాసానికి అన్ని ఆటంకాలే. ఎన్నో ప్రశ్నలు, మనకు భయంకరమైనటువంటి చీకటి ప్రశ్నలు, శరీరానుసారమైనటువంటి ప్రశ్నలు. వాటి వల్ల మన విశ్వాసం దెబ్బతినిపోతుంది, విశ్వాస రహితులమైపోతూ ఉంటాం. గనుక అబ్రహాము దేవుని నమ్మాడు. ఎంతవరకు నమ్మాడు? అంటిల్ అండ్ అన్లెస్, అంతవరకు నమ్మాడు. అసలు చెప్పాలి అంటే హద్దు లేదు, హద్దు లేకుండా నమ్మేశాడు. చంపినా నువ్వే, బ్రతికిచ్చినా నువ్వే, అంతే. మనకు అది లేదు. ఎందుకు చావాలి మనం అంటాం. ఎందుకంత ఇబ్బంది పడాలా, ఎందుకంత కష్టపడాలా, ఎందుకంత? ఈ పరిస్థితిలో మన విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. అంటే ఎలా ఉంది మన విశ్వాసము? రాతి నేలన పడినటువంటి విత్తనములా ఉంది. కారణం, వేర్లు లేవు, పాతకపోలే. ఒకరోజు ఒక సేవకుడు అన్నాడు నన్ను, ఏమన్నాడు? అన్నా మీరు ఇక్కడ ఉంటే బాగుండదన్నా, వచ్చేయండి అన్నా, అట్లా ఇట్లా అన్నారు. లేదన్నా, నేను ఇక్కడ ఉండడం న్యాయము, ఎందుకంటే నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, వాటిని నేను అనుభవించాలి, అది ప్రభు కొరకే ఆ పని చేయాలి నేను, ఎందుకంటే దేవుడు ఎక్కడికి పోయినా నాకు ఆ బాధ్యత ఇస్తున్నాడు కాబట్టి నేను ఆ పని చేయాలి అన్నా. అంటే అన్నా కష్టమన్నా, వేర్లు పాతకపోయినాయన్నా, ఇంకా నీకు చెప్పలేమన్నా అన్నాడు. ఎందుకు? మనం నిజంగా ప్రభువులో వేరు పారినటువంటి వారముగా మన విశ్వాస జీవితాన్ని మనము అనుభవించినప్పుడు మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చక్కగా నిలబెడతాడు, చక్కగా నిలబెడతాడు, ఎందులో సందేహం లేదు. గనుక అట్టి జీవితం మనము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము ప్రభువులో కొనసాగటానికి ప్రయాసపడాలి. అందుకే మార్త నిజంగా యేసు ప్రభువుకు నిమంత్రణ పంపింది. ఏమని? నా తమ్ముడు బహువ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. కానీ ప్రభువుకు తెలుసు చనిపోయాడనే విషయం. అందుకే ఆయన అంటున్నాడు, లాజరు ఏమైపోయాడు? ఆయన నిద్రిస్తూ ఉన్నాడు, మనం వెళ్ళి ఆయన లేపుదాం పదండి అన్నాడు. అన్నప్పుడు నిజంగా శిష్యులకు కూడా చాలా గాబరా పడ్డారు. ఎందుకంటే అక్కడి నుంచి తరం పడ్డారు, కొట్టడానికి వచ్చారు, వాళ్ళంతా రాళ్ళు విసిరారు. తోమా సైతం ఏమన్నాడు? సరేపా అక్కడే చస్తాం, ఇంకెట్లా మనం వచ్చినాము, ఇంకా అన్నీ వదులుకొని వచ్చినాం కదా, అక్కడే చేద్దాం పా, ఏమవుతుంది అన్నాడు. అంత నిరుత్సాహపడిపోయారు. ఆయన యేసు ప్రభు నిజంగా అక్కడికి వచ్చాడు, ఆయన మాట్లాడాడు. అప్పుడు మార్తమ్మ ఏమంటుంది అక్కడ 22వ వచనంలో మార్తమ్మ అన్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి 11:22 ఏమంటాడు? యోహాను సువార్త 11:22. ప్రభు మార్తమ్మ అన్నటువంటి మాట ఏమంటుంది? ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని నేను ఎరుగుదును. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం! ఇప్పుడైనా నువ్వు చెప్తే చాలు, తండ్రి నీ నామములో నీ మాట ప్రకారము అని జరుగుతాయి. ఎంత గొప్ప విశ్వాసం! మనకు అది లేదు. మనమంతా డ్యాన్స్ వేస్తాం మధ్యలో, నపుంసకల్లాగా. మన బ్రతుకు అట్లంది, అటులే ఇటులే మధ్యలో డ్యాన్స్ వేస్తూ ఉంటాం. ఆ విశ్వాసం మనకు లేదు. అందుకే మనకు బయలుపరుస్తున్నాడు, చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కనుక ఏమంటున్నాడు? అది చూచాడు. ఆ తర్వాత కుటుంబ విషయంలో ఆయన
గుర్తించినటువంటిది ఏంటిది అంటే ఆమె నిజంగా లాజరు చనిపోయాడని. మరియమ్మ ఒక ప్రక్క ఏడుస్తూ ఇంట్లోనే ఉంది, మార్త ఏడుస్తూ తిరుగుతుంది. అయితే మార్తకి ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది, మరియమ్మతో ఈ విషయాన్ని చెప్పింది. యేసుప్రభు వచ్చాడు, అక్కడ నిల్చున్నాడు. ఆయన ఇంకా లోపలికి రాలేదు, ఇంటి దగ్గరికి రాలేదు, ఇంకా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళలేదు, వెలపడి నిలబడుకు ఉన్నాడు ఇంకా గవిన్లోనే. ఎందుకు? ప్రజలకు తెలియాలి సత్యం, వారు దగ్గరికి రావాలి, వారు గ్రహించాలి, వారు తెలుసుకోవాలి, ఈ సత్యాలు ప్రజలకు అప్లై కావాలి. ఇవన్నీ కూడా దేవుడు ప్రతి విషయంలో తనకు తానుగా కాదు, మనల్ని ప్రేరేపించి మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు. మరియమ్మ కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది, వచ్చి ఆమె కూడా అదే పదం వాడుతుంది. ఆమె కూడా వెంటనే గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను గనక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెలుటు చూచి ఆమె సమాధి యుద్ధ ఏడ్చుటకు అక్కడికి వెలుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళి. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళింది? యేసు ఉన్న చోటికి వచ్చింది. సమాధి దగ్గరికి వెళ్ళా, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎంత విశ్వాసం! యేసు ఉన్న చోటికి వచ్చింది, ఆయన దగ్గర ఏడవడం ప్రారంభించింది. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు బ్రతికి ఉండును కదా. బా, ఎంత నమ్మకం! చావును సైతం ఎదిరించడానికి ఇష్టపడినటువంటి మార్త మరియలు. మనకు అది లేదు. చిన్న విషయంలోనే అవుట్ అయిపోతాం మనమంతా. అయిపోయింది కదా కథ, నాదే అన్నటువంటి నిరీక్షణ లేని బ్రతుకు మనది. మనకు నేర్పిస్తున్నాడు మన ప్రభు, ఆయన మనం ఆరాధించాలి అనేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచితిరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. ఆ ఏడుపును చూశాడు, ఏం చెప్పలేక, అయ్యలారా అమ్మలారా, మీ ఏడుపును బట్టి నేను తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి మరి ఆ లాజర్ని ఎక్కడ పెట్టారు, ఎక్కడ సమాధిలో పెట్టారు? ఆ సమాధి చూపిస్తారా? ఆ సమాధి ఎంత దూరం ఉంది, ఎక్కడ ఉంచారు అంటే అప్పుడు నిజంగా ఆ పదాన్ని బట్టి ఆయన యొక్క బాధను బయట పెట్టాడు. యేసు కన్నీళ్ళు విడిచెను. చూసారా? యేసు కన్నీళ్ళు విడిచారు. అప్పుడు ప్రజలు గ్రహించినారు ఏమని, అబ్బో, ఈ కుటుంబాన్ని యేసు ప్రభు ఎంత ప్రేమించాడు, ఈ కుటుంబం పైన ఎంత ఆకర్షణ ఉంది, ఈ కుటుంబము నిజంగా యేసు ప్రభుని ఎంతగా విశ్వసించింది. మనకు ఆ విశ్వాసం లేదు. సంపాదించుకోవాలి. ఈ విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. మన దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి జీవితం ఇది. కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించనో చూడుడి అని చెప్పుకొనిరి. ప్రజలకు తెలియాలి ప్రేమ ఏంటిది, విశ్వాసం ఏంటిది, ఎలా ఉన్నారు, ఒకరిని ఒకరు ఎలా ప్రేమించాలి. ఈ సత్యాలు నేర్పడానికి దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ప్రజలు తెలుసుకుంటున్నారు దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రజలు ఎలా ప్రేమిస్తూ ఉన్నారు. మనమైతే లోకాన్ని ప్రేమిస్తాం, డబ్బును ప్రేమిస్తాం, అందచందాన్ని ప్రేమిస్తాం, రకరకాల మాటలను ప్రేమిస్తాం, భోజనాన్ని ప్రేమిస్తాం, మనకున్నటువంటి భయంకరమైనటువంటి దురాశలు ఇవన్నీ కూడా. కానీ దేవాది దేవుడు ఎలా ప్రేమించబడుతూ ఉన్నాడంటే ప్రాణాన్ని లెక్క చేయకుండా మార్తమ్మ మరియలు ప్రేమించారు అనే సత్యము చాలా స్పష్టంగా బయలుపరచబడతా ఉంది. ఆ సత్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఒకసారి మార్త మరియలను గమనించాలి. వారి విశ్వాసాన్ని కనీసం మనం కూడా సొంతం చేసుకోవాలి.
మనకే ఆనందం, ఎప్పుడు చూసినా మన మాటలే ఆనందం, మన ఆలోచనలే ఆనందం. మనకి సాటిలే ఇక ఎవడు లేడు. ఎందుకు మరి బైబిల్? కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా స్పష్టంగా ఉంది. అప్పుడు నిజంగా చెప్పుకునేది వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. ఏమొచ్చింది ఇప్పుడు వాళ్ళలో కూడా విశ్వాసము ప్రారంభమైంది. అంటే నీ జీవిత విధానము అవతలి వ్యక్తికి ఆటోమేటిక్ గా సోకాలి. అది నీ యొక్క జీవితం, అది నీ సాక్ష్యం. అది మనకి లేదు. నువ్వేమి వాళ్ళతో చెప్పాల్సిన పనిలే. నీ జీవిత విధానము అవతల వ్యక్తికి బయలుపరచబడుతుంది. నీలో ఎంత విశ్వాసం ఉంది అంటే ఆ విశ్వాసం వాళ్ళు కూడా పొందటానికి దేవుడు వాళ్ళని కూడా ప్రేరేపిస్తాడు. అది దేవుని పని, కానీ నేను నడుచుకోవడం నీ పని. గనుక అని చెప్పి యేసు మరలా తనలో ములుగుచు సమాధి యొద్దకు వచ్చెను. ఎలా ఉన్నాం మన బ్రతుకు? చచ్చిన బ్రతుకు మనది అంటాడు కదా ఎఫెసీ పత్రికలో, చాలా స్పష్టంగా అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మేము క్రీస్తుతో కూడా బ్రతికించను. అలాగే 5వ వచనం చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మా కృపను బట్టి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. చూసారా, మనం నిజంగా విశ్వాస రహితులం. మనలో విశ్వాసం లేదు. అది మనకు నేర్చున్నాడు ఇక్కడ. వాళ్ళు చూడండి ఎంత విశ్వాసమో. ఎవరికి ఆ విశ్వాసము? మార్తా మరియా. అట్టి విశ్వాసాన్ని ఆలకించింది ఎవరు? యేసు ప్రభువు. ఎంతగా ప్రేమించాడు. అది ఎవరు చూశారు? ప్రజలందరూ చూశారు. గ్రామం అంతా చూసింది. ప్రజలందరికీ ఆ విశ్వాసము బయలుపరచబడింది. ప్రజలందరికీ ఆ ప్రేమ గుర్తించబడింది. మన బ్రతుకు ఎలా ఉంది? ఆ రీతిగా ఉందా? ఈర్ష కలిగి ఉన్నామా? ద్వేషం కలిగి ఉన్నామా? ఎందుకు మనకు ఈ బ్రతుకులు గ్రహించలేకపోతున్నాము? కాబట్టి దేవుడు నిజంగా ఎక్కడ పెట్టారు ఆత్మలో ములుగుతూ ఉన్నాడు. కారణం ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు ప్రార్థన చేయడం చేత కాదు, వచ్చినా చేయం. ఆయన ఆరాధించలేము, ఆయన స్తుతించలేము. మనదే మనకు గొప్ప, మనదే మనకు ఆనందం. ఈ ప్రాణం మన అబ్బ సొత్త, ఆయనదే కదా. మరి ఆయనకు మనం లోపడుకుంటే ఎవరికి లోపడతాం? గనుక మనం గుర్తించాలి. అందుకే ఎక్కడ పెట్టారు? అప్పుడు సమాధి యొద్దకు వచ్చారు. సమాధి యొద్దకు వస్తానే ఏమన్నాడు? ఆ రాయిని తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ఏమన్నాడు? ఆ రాయి, ఆ అడ్డుబండను తీసేయండి అన్నాడు. ఆ అడ్డుగోడను తొలగించండి అన్నాడు. నీకు నాకు ఒక అడ్డుగోడ ఉంది, అవిశ్వాసము అనే అడ్డుగోడ. దాన్ని తీసేయండి ముందు పక్కకు అన్నాడు. అనగానే మార్తకి ఏముంటది? మళ్ళీ చూడు ఏముంటుందో చూద్దాం ఆ మాటలు ఒకసారి. ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. మార్తకి అంటుంది, ప్రభువా నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఆ బండ తీస్తే ఏమైపోతుంది? కుళ్ళు వాసన బయటకు వస్తుంది. వాస్తవమే, మనలో ఏముంది? కుళ్ళు వాసన ఉంది. మనలో చెడు వాసన ఉంది, చెడు ఆలోచన ఉంది. కానీ ఆ బండను తొలగిస్తే దేవుడు ఏమంటాడు? ఆ చెడు వాసనను తీసివేస్తాను, బయటకు వచ్చేస్తుంది.
దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దాన్ని మనం గుర్తించడం నేర్చుకోవాలి. ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు నమ్మాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఇది ఆడైతుంది నాతో నీతో కాదు, దేవునితో అవుతుంది. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి, అది మనకు నేర్పిస్తున్నటువంటి మాట. ఆ తరువాత ఆ మాట అనగానే ఏమన్నాడు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ఏమక్క మార్తక్క, నువ్వు నా మాట వినకుండా ఉన్నావు, నీకు నేను ముందే చెప్పలేదా? నువ్వు నమ్మితే ఈ గొప్ప కార్యం చూస్తావు. నమ్మావా? ఇంతకు నమ్మాను ప్రభా, రాయి తొలగించు. మనతో చెప్పిస్తాడు మన దేవుడు. మన రాయిని మనం తీసేసుకోవాలి. ఏంది ఈ రాయి? రాతి గుండె మనలో ఉంటది. నాదే, నేను చెప్పినట్టే. ఇది మనకుండే రోగం. తీసేసుకో, ముందు ఆ రాయిని పక్కకు. ఎప్పుడైతే రాయిని తీసాడో ఏం చేశాడు దేవుడు? చూద్దామా మాట ఒకసారి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కృతజ్ఞమై జీవించడం నేర్చుకోవాలి. యేసు ప్రభు తండ్రికి నిజంగా కృతజ్ఞుడై ఉన్నాడు అంటే మరి మనము తండ్రికి యేసు ప్రభుకు కృతజ్ఞులంగా ఉండకూడదా? అదే మనకు నేర్పించాడు. దేవునికి మహిమ, దేవునికి స్తుతి. కాబట్టి కృతజ్ఞత జీవితం మనకు కావాలి. ప్రజలందరూ చూస్తున్నారు, కృతజ్ఞత జీవిస్తూ ఉన్నాడు. కన్నులు పైకి ఎత్తి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మన కన్నులు ఎప్పటికీ కిందకి ఉంటాయి, పైకి. దేవుడే చూడం, మనం కింద చూస్తాం ఏం పోగొట్టుకున్నాము అని. భూమిని దొంగ ఎక్కడ చూస్తాడు? మామూలుగా కింది సూపు చూస్తాడు, పై సూపు చూడడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉన్నాం. గనుక మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, పైకి చూడు, పైన ఉన్న వాటిని వెతుకు. కింద ఉన్న వాటిని కాదు వెతకాల్సింది, నువ్వు పైన ఉన్న వాటిని వెతుకు. మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆయన నేర్పుదలను మనము సొంతం చేసుకుంటే ధన్యమవుతాం. గనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపిదవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెబుతుంది. మనకు నేర్పించాడు. మనం నమ్మాలి, మనం నేర్చుకోవాలి, మనం గ్రహించాలి. అందుకే ఈ మాట వాళ్ళకి అని అంటున్నాడు. చూసారా? మొత్తం చెప్పలే, డైరెక్ట్ ప్రభుత్వం మాట్లాడుతాడు. నన్ను చూసి వాళ్ళు గ్రహించాలి, నేను చేసే క్రియలు వాళ్ళు చేయాలి, నన్ను బట్టి వాళ్ళు నడవాలి. మార్తా మరియల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు గుర్తించాలి. మరి వారిని కూడా నేను ఎంత ప్రేమించానో సత్యం మీరు తెలుసుకోవాలి. వీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. అన్నీ మనకు నేర్పుతున్నాడు మన దేవుడు. చదువుతా, మాకు వచ్చలే చదువని. కానీ ఎవరు చేయాలి క్రియలన్నీ? ఎవరు చేయాలి? ఇజ్రాయేల్ మాత్రం చేస్తే చాలా? బ్రిటిష్ వాళ్ళు చేస్తే చాలా? అమెరికా వాళ్ళు చేస్తే చాలా? ప్రతి క్రైస్తవుడు చేయాలి. గనుక మనం చేసే క్రియ జనం చూడాలి. చెప్పింది ఆయన అలాగే చెప్పి ఏం చేశాడు? గట్టి పిలిచాడు, లాజరు బయటికి రా అన్నాడు. ఎందుకు? ప్రేమించింది లాజరు. లాజరు ప్రేమించాడు ప్రభువును. కాబట్టి పేరు పెట్టి పిలిచాడు, లాజరు కమ్ అవుట్, బయటికి రా. అందరు చూస్తున్నారు, అందరి కళ్ళు తెలుసుకో ఉన్నాయి. సమాధి రాయి తీయబడింది, నీకు అడ్డుగా ఉన్న రాయి తీయబడింది. నీ మరణ స్థితి నుంచి నిన్ను లేపడానికి యేసు ప్రభు వచ్చాడు. నువ్వు విశ్వసించావా? నువ్వు లేపబడతావు. వెంటనే ఆ రాయి తీసేశారు. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతడు, యేసు, మీరు అతని ఇల్లు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. నేర్చుకోవాలా? ప్రేత వస్త్రాలతో వచ్చాడు, ముడి వేసి వేస్తారు లోపల కట్లు కట్టి.
తీయండి, ఆ కట్లు ఇప్పండి ముందు అన్నాడు. పాపపు కట్లను విప్పేయండి. విప్పుకున్నావా? నాతో మాట్లాడుతున్నాడు మన దేవుడు. విప్పుకోవడం నేర్చుకోవాలి. రాయిని తొలగించడం నేర్చుకోవాలి. మన బ్రతుకులు మార్చుకోవడం నేర్చుకోవాలి. మన క్రియలను కనపరుచుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే కట్లు విప్పాడో ఎవరు వచ్చారు బయటికి? లాజరు వచ్చాడు. అప్పుడు అతని కట్లు విప్పండి అన్నాడు. మనుషులతో చెప్పాడు, విప్పండి, మీకున్న కట్లు విప్పండి. మీరు బంధాల్లో ఉన్నారు. ఏం బంధాలు? అబద్ధం అనే బంధం. ఏం బంధము? శరీరం అనే బంధం. ఏం కట్లున్నాయి నీకు? దురాశ అనే కట్లున్నాయి. శరీర ఆశలతో కట్టబడి ఉన్నావు నీవు. ఇప్పేసాయి ముందు. మీరు ఇప్పండి, మీకు అది అర్థమవుతుంది అన్నాడు. ఇప్పాడు. కాబట్టి మరియా యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యుద్ధకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పారు. కానీ ఆయన చేసిన కార్యాలు, ఈ భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలన్నీ కూడా మన పట్ల చేయడానికి ఇష్టపడ్డాడు. మన కట్లను విప్పాడు. మనం ఆయన స్తుతించాలి. మన సమాధిలో నుంచి మనల్ని బయటికి తీశాడు. ఆయన మనం స్తుతించాలి. మన బాధల నుంచి, మన బంధాల నుంచి, బంధకాల నుంచి బయటికి తీసాడు. ఆయన మనం ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధిస్తాం? కాబట్టి మన జీవితాలను మనం పరీక్షించుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఏ లేఖన భాగం మనందరి పట్ల ఫలింప చేయడానికి మనతో మాట్లాడుతున్నటువంటి యేసయ్య స్వరాన్ని బట్టి మనం ఆయన ఆరాధించే వారంగా ఉన్నాం. దేవుడి మాటలు ఆయన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.